డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సినిమా నిర్మాతకు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. ఈ నెల 24న హరహర వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. తన సినిమా అనాథ కాదు అని చాటేందుకే తాను ఇక్కడికి వచ్చానని కూడా చెప్తూ ఉన్నారు. ఈ సినిమా 5 ఏళ్ల నుంచి రూపుదిద్దుకుంటుంది. తొలుత దర్శకుడుగా క్రిష్ వచ్చారు, కానీ ఆయన మధ్యలో తప్పుకున్నారు. ఆ తర్వాత నిర్మాత రత్నం కుమారుడే జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వాన్ని పూర్తి చేశారు. తన జీవితంలో తొలిసారిగా ఒక సినిమా ప్రమోషన్లో పాల్గొంటున్నానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఒక సినిమాని తాను ఎలా ప్రమోట్ చేసుకోవాలన్నది కూడా నాకు తెలియదని చెప్పారు. తాను తొలుత సినిమాల్లోకి వచ్చిన సమయంలో అప్పట్లో ఉన్న సితారా, జ్యోతి చిత్ర పత్రికల్లో ఫోటోలు వేయండి అన్నప్పుడు ఈ గాయ్ సేలబుల్ కాదు అన్నారు. ఫోటోలు వేసేవాళ్ళు కాదు. దాంతో అప్పటి నుండి నాకు సినిమాల పరంగా మీడియా అలవాటు తప్పిపోయింది. నా సినిమాలు పబ్లిసిటీ లేకుండానే విడుదలవుతూ వచ్చాయి అప్పటి నుంచి అని కూడా చెప్పారు. హరహర వీరమల్ల సినిమా కోసం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం అని కూడా చెప్తున్నారు. నిర్మాత ఈ సినిమా కోసం చాలా నలిగిపోయారు. అసలు ఈ సినిమా పూర్తవుతుందా కాదా అనుకున్న సమయంలో కీరవాణి ఈ సినిమాకు ప్రాణం పోశారని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్ని మొత్తం హీరోయిన్ నిధి తన భుజాల మీద వేసుకుంది. ఆమెను చూసి సిగ్గనిపించింది. ఎందుకు ఇలా ఒంటరిగా సినిమాని వదిలేసామనిపించింది. తన సినిమా అనాథ కాదు అని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చానని కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అంటే అనుకున్నంత హైపు బజ్జు రాలేదు అన్నది ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్గా ఉంటూ నా సినిమా అనాథ కాకూడదు అంటే నా సినిమా ఒక అనాథ అయింది అన్న అభిప్రాయం ఎక్కడో ఆయనకు కలిగి ఉండవచ్చు. అందుకే తొలిసారి ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొంటూ ఉన్నానని కూడా ఆయన చెప్తున్నారు. చిరంజీవి కుమారుడైనా తమ్ముడైనా సరే నిలదొక్కుకోవాలంటే టాలెంట్ ఉండి తీరాల్సిందే. రేపు నా కుమారుడైనా సరే టాలెంట్ ఉంటేనే నిలదొక్కుంటారు అని కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మరో కీలకమైన అంశం కూడా చెప్పారు. ఇతర హీరోలకు బిజినెస్ అయినంతగా నా సినిమాలకు అవ్వదు అని కూడా పవన్ కళ్యాణ్ అంగీకరించారు మీడియా సమావేశంలో. ఇతర హీరోలకైనంత బిజినెస్ నా సినిమాలకు అవ్వదని కూడా ఆయన చెప్పారు. నిర్మాత ఏఎం రత్నంను ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి తాను ప్రతిపాదించానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఆయన భవిష్యత్తులో అవుతారని మనస్ఫూర్తిగా తాను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే అన్నీ నా చేతుల్లో ఉండవు కదా, అందుకే ముందుగానే ఇఫ్ అండ్ బట్ అని చెప్తూ ఉన్నాను. నేనైతే ప్రతిపాదించాను ఆయన్ని. నా సినిమా నిర్మాత కాబట్టి ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవికి ప్రతిపాదించానని అనుకోవద్దండి. ఏఎం రత్నం చాలా మంచి నిర్మాత, అందరి హీరోలతో కూడా సినిమా తీశారు. ఆయన లాంటి వ్యక్తి ఉంటే చిత్ర పరిశ్రమకు మంచి జరుగుతుందని నేను ప్రతిపాదించాను. అవుతారని నేను అనుకుంటున్నాను. కాకపోతే అన్నీ నా చేతుల్లో ఉండవు కదా అని కూడా ఆయన చెప్పారు. ఇప్పటికే ఈ పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి టికెట్ల ధరల్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగానే పెంచింది. ప్రీమియం షోకు 600 రూపాయల వరకు టికెట్ ధర నిర్ణయించారు. మామూలుగా సింగిల్ థియేటర్లలో లోయర్ క్లాస్లో వచ్చేసి 100 రూపాయలు, అప్పర్ క్లాస్లో 150 రూపాయలు, మల్టీప్లెక్స్లో ఏకంగా 200 రూపాయల వరకు టికెట్ ధరను పెంచుకునేందుకు ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటిస్తూ జీవోను కూడా ఇచ్చింది. 10 రోజుల పాటు ఈ పెంపు ఉంటుంది. జూలై 24న ఈ సినిమా వస్తుంది. చాలా కాలం కొన్నేళ్ల పాటు ఈ సినిమా నిర్మాణం నడిచింది కాబట్టి ఎలా ఉంటుంది ఏంటన్నది చూడాలి. పైగా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న తొలి చిత్రం కాబట్టి ఎలా ఉంటుంది అన్నది చూడాలి మరి.